హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నీ తనుకై ఎపిసోడ్ నెంబర్ 78. మైథిలి కళ్యాణ్ అనసూర్యం గారితో కలిసి ఐశ్వర్య నిలయం ముందు రోడ్డు మీద కారు దిగుతుంది. ఒరేయ్, నేను వెళ్ళి మైథిలికి దిష్టి తీయించడానికి రావులమ్మతో ఎర్రనీళ్ళు ఏర్పాటు చేయిస్తాను. నువ్వు మైథిలిని నిదానంగా నడిపించుకుంటూ రా అని చెప్పి అనసూర్యం గారు ముందుకు వెళ్తుంటుంది. తెల్లని పాలరాతితో ప్యాలెస్ తలపించేటట్టుగా ఎత్తుగా అందంగా కనిపిస్తున్న ఐశ్వర్య నిలయాన్ని మైథిలి కళ్ళార్పకుండా ఆశ్చర్యంగా చూస్తుంటుంది. కళ్యాణ్ కారు దిగి తన పక్కకు వచ్చి, ఓ ఎనిమి, అలా చూస్తున్నావేంటి? మా ఐశ్వర్య నిలయానికి దిష్టి తగులుతుంది, అలా చూడకు అంటాడు. మీ ఐశ్వర్య నిలయం బాగుందని చూస్తున్నాను. మీ నిలయానికి దిష్టి తగలడానికి నావి దిష్టి చూపులేమీ కాదులే అంటుంది కోపంగా. "హ్మ్, నీలాంటి మిడిల్ క్లాస్ అమ్మాయికి ఇలాంటి ఇంద్రభవనం చూడటమే ఒక అదృష్టం. ఏదో నా కొడుకుని కడుపులో మోస్తున్న పుణ్యానికి కొన్ని రోజులైనా నువ్వు ఈ భవనంలో ఉండే అదృష్టం దక్కింది. దానికి నువ్వు సంతోషపడాలి" అంటాడు వ్యంగ్యంగా. కళ్యాణ్ మాట తిరిగి మైథిలి కోపం తెచ్చుకుంటూ, తర్వాత సంతోషపడతాను కానీ ముందు లోపలికి వెళ్దామా అని అంటుంది. పదండి అద్దె గర్భ తల్లిగారు అని చెయ్యి ముందుకు చేస్తాడు. కళ్యాణ్ మాటకి మండిపడుతున్నట్టుగా చూసి ముందుకు ఫాస్ట్గా వెళ్తుంటుంది. ఓయ్ ఓయ్, ఏంటి అలా ఫాస్ట్గా వెళ్తున్నావు? ఒకసారి కింద పడ్డా బుద్ధి రాలేదా నీకు అంటాడు తనతో నడుస్తూ. నన్ను రెచ్చగొట్టేటట్టుగా మాట్లాడితే ఇలాగే నడుస్తాను అంటుంది ఫాస్ట్గా వెళ్తూ. నువ్వు నడుస్తానంటే నేను నడవనిస్తానా అంటూ తన్ని రెండు చేతులతో పైకెత్తుకుని తీసుకెళ్తుంటాడు. ఏ కళ్యాణ్, ఏంటిది? అమ్మమ్మగారు చూస్తే ఏమనుకుంటుంది? ముందు నన్ను కిందికి దింపు అంటుంది. నువ్వు నిదానంగా నడుస్తానంటే దింపుతానేనిమి, లేదంటే వదిలేయ్ అంటాడు ముందుకు నడుస్తూ. సరే నాయనా, నిదానంగానే నడుస్తాను, ముందు దింపు అని అంటుంది. అలారా దారికి, నాతో పెట్టుకోకు అంటూ తనని కిందికి దింపుతాడు. అలా ఇద్దరు గేటు దగ్గరికి వెళ్ళగానే సెక్యూరిటీ గేట్ తీసి వినయంగా వాళ్ళకి సెల్యూట్ చేస్తాడు. గేటు పక్కగా ఐశ్వర్య నిలయం అని బంగారు వర్ణ అక్షరాలు పేరు అందంగా కనిపిస్తుంటుంది. మైథిలికి ఆ పేరుని అలా చూడగానే మనసులో కలిగిన తెలియని భావంతో దగ్గరికి వెళ్ళి ఆ పేరుని తడుముతుంటుంది. ఏంటి ఎనిమి, ఆ పేరుని అలా తడుముతున్నావు అని అడుగుతాడు. ఏం, ఈ పేరుకి కూడా దిష్టి తగులుతుందేమోనని నీ భయమా అని అడుగుతుంది. కళ్యాణ్ నవ్వి, లోపలికి వెళ్తే మా ఐశ్వర్య నిలయం ఇంకా బాగా కనిపిస్తుంది, పద అని తీసుకెళ్తాడు. గేట్ లోపలికి వెళ్ళగానే పచ్చని గార్డెన్ మధ్యలో పాలరాతి ఐశ్వర్య నిలయం ఇంకా అద్భుతంగా కనిపిస్తుంటుంది. కార్ని బంగ్లా ముందు వరకు తీసుకురావచ్చేనిమి, కానీ మా ఐశ్వర్య నిలయం అందాలని, ఈ గార్డెన్ని నీకు చూపించాలని కార్ని గేటు దగ్గరే పార్కింగ్ చేసి నిన్ను లోపలికి తీసుకొస్తున్నాను అంటూ తన వెంట నిదానంగా నడుస్తుంటాడు. నిజంగానే మీ ఐశ్వర్య నిలయం చాలా బాగుంది కళ్యాణ్ అంటూ ముందుకు అడుగులు వేస్తుంటుంది. అలా ఒక్కొక్క అడుగు వేసి ఆ భవనానికి దగ్గరగా వెళ్ళే కొద్దీ తన మనసు తెలియని భావాలకు స్పందిస్తూ, మొదటి రోజు ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో అడుగుపెట్టినప్పుడు కలిగిన భావం ఇప్పుడు కూడా కలుగుతూ ఆశ్చర్యంగా ముందుకు నడుస్తుంటుంది. అలా అడుగులు వేసి ముందుకు వెళ్ళే కొద్దీ తన మనసులో కలుగుతున్న అలజడికి గుర్తుగా మొహంలో కవలికలు కనిపిస్తుంటే కళ్యాణ్ అది గమనించి, ఏమైంది ఎనిమి, ఎందుకు అలా అయిపోతున్నావు అని అడుగుతాడు. ఎన్ ఎందుకో తెలియడం లేదు కళ్యాణ్. మొదటిసారి నీ ఆఫీస్లో అడుగుపెట్టినప్పుడు నా మనసులో ఇలాంటి అలజడే కలిగింది. ఆ రోజు ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సామ్రాజ్యానికి నేను అధిపతిరాలని నా మనసు చెప్తున్నట్టుగా అనిపించింది. మళ్ళీ ఇప్పుడు అదే అలజడి కలుగుతుంది. ఈ ఐశ్వర్య నిలయానికి నాకు ఏదో సంబంధం ఉన్నట్టు, ఈ నిలయం నాది అని నా మనసు చెప్తున్నట్టుగా ఉంది. ఎందుకు ఇలా అనిపిస్తుందో అర్థం కావట్లేదు అని అంటుంది. ఆ మాటలు విని తనతో సమానంగా నడుస్తున్న కళ్యాణ్ సడన్గా ఆగుతాడు. మైథిలి 4 అడుగులు ముందుకు వేసి కళ్యాణ్ ఆగిపోవటం గమనించి ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి, ఏమైంది, ఎందుకు ఆగిపోయావు అని అడుగుతుంది. కళ్యాణ్ తనని చూసి నవ్వుతుంటాడు. మైథిలి ఆ నవ్వుని ఆశ్చర్యంగా చూస్తుంటుంది. నిదానంగా నవ్వటం మొదలుపెట్టిన కళ్యాణ్ తనని చూస్తూ ఇంకా నవ్వుతుంటాడు.
అలా ఎందుకు నవ్వుతున్నాడో మైథిలికి అర్థం కాక, "ఎందుకు నవ్వుతున్నావు కళ్యాణ్?" అని అడుగుతుంది. కానీ కళ్యాణ్ ఇంకా పగలబడి నవ్వుతుంటాడు. మైథిలి కోపం తెచ్చుకుంటూ, "ఎందుకు నవ్వుతున్నావో ముందు చెప్పి, ఆ తర్వాత నవ్వు" అని అంటుంది. కళ్యాణ్ కష్టంగా నవ్వాపుకొని, "ఏంటి? మళ్ళీ చెప్పు. ఆ రోజు ఆఫీస్‌లో అడుగుపెట్టినప్పుడు ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సామ్రాజ్యానికి నువ్వు అధిపతిరాలు అని నీ మనసు చెప్తున్నట్టు అనిపించిందా? ఇక్కడ అడుగుపెట్టినందుకు ఈ ఐశ్వర్య నిలయం నీదనిపిస్తుందా?" అని వెటకారంగా నవ్వుతుంటాడు. మైథిలి ఆ నవ్వుకి గిల్టీగా ఫీల్ అవుతూ తలదించుకొని, "నా మనసుకి అనిపించింది చెప్పాను" అని అంటుంది. కళ్యాణ్ తన ఎదురుకొచ్చి నిలబడి, "చింతకాయ తొక్కేం కాదు. వామ్మో వామ్మో, మా ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ని, మా ఐశ్వర్య నిలయాన్ని మింగేద్దామనే అసలు ఇంకా ఇంట్లోకి అడుగు పెట్టనే లేదు. అప్పుడే నీకు ఇన్ని బుద్ధులు ఎలా పుట్టాయనిమి" అంటాడు. కళ్యాణ్ మాటలకు మైథిలి మొహం చూపించలేక గిల్టీగా అలాగే తలదించుకొని ఉంటే, కళ్యాణ్ తన తలను పైకి లేపి, "చూడు ఎనిమి, అశ్వత్థామ అంజలిల దంపతులకు ఒక్కగానొక్క వారసుడు ఈ కళ్యాణ్. అంటే ఈ ఐశ్వర్య సామ్రాజ్యాన్ని వేలేది నేను ఒక్కడిని మాత్రమే" అంటాడు కాలరెగరేసుకుంటూ. కళ్యాణ్ ఫోజులకి మైథిలి కోపంగా చూస్తుంటుంది. "ఒక్క విషయం చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకో ఎనిమి. నువ్వు బిడ్డని కని నా చేతిలో పెట్టగానే ఈ ఐశ్వర్య నిలయం నుండి నువ్వు తక్షణమే వెళ్ళిపోతావు. అలా కాదని నా ఆస్తిపాస్తులు, స్టేటస్, పరపతి చూసి ఎలాగో నా బిడ్డకి తల్లివి అవుతున్నావు కదా అనే ఉద్దేశంతో నన్ను పెళ్లి చేసుకొని నువ్వు కోరుకున్నట్టుగా ఈ సామ్రాజ్యానికి అధిపతురాలు అవుదామని కలలు కంటున్నావేమో. అది ఎప్పటికీ జరగని పని. ఎక్కడ వాళ్ళని ఎక్కడ ఉంచాలో నాకు బాగా తెలుసు. నా దృష్టిలో నువ్వు ఏంటి అనేది నీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు" అంటాడు. మైథిలి కసిగా చూస్తూ, "నేను కూడా ఒకటి చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకో కళ్యాణ్. ఫ్యూచర్లో పొరపాటున నువ్వు మారిపోయి నన్ను క్షమించి పెళ్లి చేసుకో మైథిలి అని నా కాలు పట్టుకొని అడుక్కున్నా నిన్ను పెళ్లి చేసుకోవడం కాదు కదా, నా దగ్గర నుంచి క్షమాభిక్ష కూడా నీకు దొరకదు" అని అడ్డుగా నిలబడిన కళ్యాణ్ని విసురుగా పక్కకు నెట్టి ముందుకు వెళ్తుంటుంది. ఆ విసురుకి పడబోయి మళ్ళీ తట్టుకొని నిలబడిన కళ్యాణ్ వెళ్తున్న తన వైపు కోపంగా చూస్తూ, "నా ఎనిమికి ఎంత పొగరు! నేను తన కాలు పట్టుకొని క్షమించి పెళ్లి చేసుకోమని అడుగుతానా" అని కోపంగా అనుకొని ఊహల్లోకి వెళ్ళి మైథిలి చెప్పినట్టుగా ఊహించుకుంటాడు. మైథిలి గంభీరంగా నిలబడి ఉంటే కళ్యాణ్ తన కాలు గట్టిగా పట్టుకొని, "నీకు పుణ్యం ఉంటుంది మైథిలి, నన్ను క్షమించి పెళ్లి చేసుకో మైథిలి" అని అడుక్కుంటూ ఉంటే, "ఏయ్ చిపో" అని మైథిలి కుక్కని తరుముతున్నట్టుగా కళ్యాణ్ని తరుముతుంటుంది. ఆ ఊహకు కళ్యాణ్ ఒక్కసారిగా భయపడిపోయి, "వామ్మో, శత్రువులకు కూడా అలాంటి పరిస్థితి రాకూడదు" అని అనుకొని అంతలోనే కాలరెగరేసుకుంటూ, "అయినా నేనేంటి, నా యాటిట్యూడ్ ఏంటి, కళ్యాణ్ అలా ఎప్పటికీ దిగజారిపోడు" అని అనుకొని ముందుకు నడుస్తుంటాడు. నోట్: ఆ సీన్ నిజమవుతుందని మాత్రం అనుకోకండి. ఎంతైనా కళ్యాణ్ విలన్ షేడ్స్తో పాటు హీరో కూడా కదా, మరీ అంత దిగజారుతనం హీరోకి పనికిరాదు. జస్ట్ అది ఊహ మాత్రమే. ఫ్యూచర్ ఎపిసోడ్స్లో పరిధులు పెట్టుకొని కళ్యాణ్ క్యారెక్టర్ని కాస్త దించుతాను. కొద్దిసేపటికి మైథిలి గుమ్మం ముందు నిలబడుతుంది. అనసూయం గారు రాములమ్మతో మైథిలికి దిష్టి తీయిస్తుండగా కళ్యాణ్ కూడా మైథిలి పక్కకొచ్చి నిలబడతాడు. పుణ్యస్త్రీగా కనిపిస్తున్న మైథిలి పక్కన కళ్యాణ్ వచ్చి నిలబడగానే అనసూయం గారు వాళ్ళిద్దరినీ కళ్ళారపకుండా తనివి తీరా చూస్తుంటుంది. రాములమ్మ ఎర్రనీళ్లు తిప్పి, "ఇక లోపలికి రండి మేడం" అని ఎర్రనీళ్లు పారబోయటానికి బయటికి వెళ్తుంది. మైథిలి గడప దాటి లోపలికి అడుగు పెట్టబోతూ కింద పడుతున్నట్టుగా అటు ఇటు తొనకలాడుతుంటుంది. "కింద పడతావు" అంటూ కళ్యాణ్ కంగారుగా తన చేయి పట్టుకొని గడప దాటిస్తాడు. అంటే ఇద్దరూ ఒకేసారి గడప దాటి లోపలికొస్తారు. వాళ్ళిద్దరూ ఒకేసారి గడప దాటి అలా లోపలికి రావడం చూసి అన్నసూర్యం గారికి కాస్త ఆశగా అనిపిస్తుంది. కానీ అంతలోనే మైథిలిని నేను ప్రేమిస్తున్నాను, మైథిలి నాకు కాబోయే భార్య అని మోహన్ చెప్పడం గుర్తు తెచ్చుకొని ఆ ఆశని నిరాశ చేసుకుంటుంది.
మైథిలి కోపంగా కళ్యాణ్ చేతుల నుంచి తన చేయి విడిపించుకొని లోపలికి చూస్తుంది. బయటే అందంగా ఉందంటే, లోపల ఇంకా అద్భుతంగా కనిపిస్తున్న ఆ భవనాన్ని చుట్టూ చూస్తూ గులాబీ పూల దండలు వేసిన అశ్వత్థామ, అంజలిల ఫోటో దగ్గర తన చూపు నిలుపుతుంది. ఆ ఫోటోలు చూడగానే మనసులో ఉన్న అలజడికి తోడుగా గుండె కూడా వేగంగా కొట్టుకుంటుంది. కానీ కళ్యాణ్ ఆ విషయాన్ని వెటకారం చేసి గుర్తొచ్చి తన మనసుకి అనిపిస్తున్న భావాలు బయటికి కనపడనివ్వకుండా మౌనంగా ఆ ఫోటోల దగ్గరికి వెళ్తుంటుంది. ఆ ఫోటోల్ని అనురాగ భావంతో అలాగే చూస్తుండిపోతుంటుంది. అన్నసూర్యం గారు తన దగ్గరికి వచ్చి, వాళ్ళు కళ్యాణ్ తల్లిదండ్రులు అశ్వత్థామ, అంజలి అని ఆ ఫోటోలో ఉన్న వారి గురించి చెప్తుంది. మైథిలికి కాలేజీలో వాళ్ళ విగ్రహాలు చూసింది గుర్తు తెచ్చుకుంటుంది. ఆ ఫోటోలో ఉన్న తన తల్లిదండ్రుల్ని గౌరవ భావంతో చూస్తూ చేతులు జోడించి నమస్కరిస్తుంది. వాళ్ళు చిరునవ్వుతో తమ కూతుర్ని ఆశీర్వదిస్తున్నట్టుగా కొన్ని గులాబీ పెటల్స్ వచ్చి మైథిలి తల మీద పడుతుంటాయి. అన్నసూర్యం గారు ఆ దృశ్యానికి నిర్ఘాంతపోతూ ఆ ఫోటోల వైపు చూస్తుంటుంది. తన తల మీద పూలు పడగానే అప్పటి వరకు అలజడిగా ఉన్న మైథిలి మనసు తెలియని భావంతో, సంతోషంతో స్పందిస్తుంటుంది. ఇంతలో రావులమ్మ ఎర్రనీళ్లు బయట పారబోసొచ్చి లోపలికి వస్తుంది. మైథిలి రూమ్ని కిందని ఏర్పాటు చేయమని చెప్పాను కదా రావులమ్మ, చేశావా అని అడుగుతాడు కళ్యాణ్. చేశాను బాబుగారు అని అంటుంది. సరే, మైథిలి లగేజ్ కారులో ఉంది, అది లోపల పెట్టించు. అంతకన్నా ముందు మైథిలికి ఒక గ్లాస్ జ్యూస్ ఇవ్వు. అలాగే తనకు కావాల్సిన డిషెస్ అడిగి నైట్కి డిన్నర్ రెడీ చేయించు అంటాడు. అలాగే బాబుగారు అంటుంది రావులమ్మ. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను గ్రాని అని చెప్పి వెళ్తాడు కళ్యాణ్. మైథిలికి ఆ ప్లేస్ అంతా కొత్తగా ఇబ్బందిగా అనిపిస్తుంటే అనసూర్యం గారు అది గమనించి, ఇలా వచ్చి కూర్చో అమ్మా అని తనని సోఫాలో కూర్చోబెట్టి తను కూడా పక్కన కూర్చొని, ఇది నీ సొంత ఇల్లు అనుకో మైథిలి. మీ అమ్మ దగ్గర ఎలా ఉండేదానివో నా దగ్గర కూడా అలాగే ఉండొచ్చు. ఇక్కడ నీకు ఏ కాస్త ఇబ్బంది కలిగినా నాకు చెప్పు అని అంటుంది. అలాగే అమ్మమ్మగారు అంటుంది మైథిలి. ఇంతలో రావులమ్మ జ్యూస్ గ్లాస్తో వచ్చి, తీసుకోండి మేడం అని అంటుంది. మైథిలి ఆ గ్లాస్ అందుకొని తాగుతుంటుంది. అందరికీ సర్వెంట్స్కి మైథిలిని పరిచయం చేస్తాను, అందరినీ ఒకసారి రమ్మని చెప్పు రావులమ్మ అంటుంది అనసూయం గారు. అలాగే పెద్దమ్మగారు అంటూ రావులమ్మ వెళ్తుంది. కొద్దిసేపటికి గేటు దగ్గర ఉండే సెక్యూరిటీస్తో సహా ఓ 10 మంది సర్వెంట్స్ వచ్చి వాళ్ళ ముందు నిలబడతారు. తన పేరు మైథిలి, తను మాకు బాగా కావాల్సిన అమ్మాయి, ఈ ఇంట్లో మాలో ఒకరిగా ఉంటుంది. నాకు కళ్యాణ్కి ఎలాంటి గౌరవ మర్యాదలు ఇస్తారో మైథిలికి కూడా అలాగే ఇవ్వాలి అని అంటుంది. అలాగేనండి అని వాళ్ళు మైథిలికి నమస్కారం చేస్తారు. తర్వాత అనసూయం గారు రాములమ్మ వైపు చూస్తూ, మైథిలిని రూమ్లోకి తీసుకెళ్ళు రావులమ్మ అని అంటుంది. మైథిలి రావులమ్మతో కలిసి తన రూమ్లోకి వెళ్తుంది. సోఫాలో కూర్చున్న అనసూయం గారు లేచి సర్వెంట్స్తో సీరియస్గా మాట్లాడుతూ, ఈ మధ్య మేమంటే గిట్టని వారు మా మీద దాడి చేయటానికి తయారవుతున్నారు. మీరందరూ కూడా మీ స్థానంలో ఉండి పనులు చేస్తూనే సెక్యూరిటీలాగా నిఘా పెట్టాలి. కొత్త మనుషులు ఎవరిని కూడా లోపలికి రానివ్వడానికి వీల్లేదు. ముఖ్యంగా మైథిలి విషయంలో అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి అని వాళ్ళని హెచ్చరించి జాగ్రత్తలు చెప్పి పంపిస్తుంది. మైథిలికి విశాలమైన ఆ రూమ్ అందంగా ఉన్న తల్లిని, తమ్ముణ్ణి, చంద్రికని, చంటి పాపని విడిచి వచ్చినందుకు బాధగా ఉంటుంది. కొద్దిసేపటికి తను కూడా స్నానం చేసి ఫ్రెష్ అయ్యి హాల్లోకి వస్తుంది. కళ్యాణ్ కూడా అప్పుడే కిందికి వచ్చి, ఎలా ఉంది మైథిలి నీ రూమ్ అని అడుగుతాడు. బాగుంది అంటుంది ముభావంగా. కానీ నాకు మాత్రం అస్సలు బాగలేదు అంటాడు తన వైపుకి దీర్ఘంగా చూస్తూ. ఏం బాగలేదు అని ఆశ్చర్యంగా అడుగుతుంది. కళ్యాణ్ తన గుండెల మీద వేలాడుతున్న మంగళసూత్రాలు చూపుడు వేలుతో పట్టుకొని చూపిస్తూ, ఇవి నీ మెడలో ఉండటం బాగలేదు, నీ పాపిట్లో సింధూరం బాగలేదు, నీ కాళ్ళకి మెట్టెలు బాగలేదు, టోటల్గా నువ్వు ఇలా పెళ్ళైన అమ్మాయిగా కనిపించడం నాకు బాగలేదు అంటాడు. మైథిలి కోపంగా కళ్యాణ్ చేతిలో నుంచి మంగళసూత్రాలు తీసుకొని చెంగు లోపల వేసుకుంటూ, కానీ నాకు బాగుంది అని అంటుంది. నాకు బాగలేదు అంటున్నాను కదా, ఇవన్నీ తీసేయ్ అని పాపిట్లో ఉన్న తన బొట్టు చెరపబోతుండగా, రే కళ్యాణ్ ఏం చేస్తున్నావు అని అడుగుతూ అనసూయం గారు అక్కడికి వస్తుంది.
కళ్యాణ్ గ్రానీ రాకను చూసి మైథిలికి దూరంగా జరిగి కాస్త తడబడుతూ, అది గ్రానీ, పెళ్లి కాకుండా తనిలా పుణ్యస్త్రీగా కనపడడం నాకు నచ్చడం లేదు. అందుకే అవన్నీ తీసేయమంటున్నాను అని అంటాడు. నచ్చకపోవటానికి అసలు నువ్వెవడిరా? తన గురించి నీకెందుకు? అది తనిష్టం అంటుంది కోపంగా. కళ్యాణ్ సమాధానం చెప్పలేక ఇబ్బంది పడుతూ మౌనంగా ఉంటాడు. ఎవరు తీయమన్నా మెడలో ఉన్న మంగళసూత్రాలు బిడ్డని కనే వరకు తీయకు మైథిలి. ఇక మా వెధవ గురించి అయితే నువ్వు అసలు పట్టించుకోవద్దు అంటుంది అనసూయం గారు. తన ముందు వెధవాన్ని తిట్టేసరికి కళ్యాణ్ పరువు పోయినట్టుగా ఫీల్ అవుతుంటే మైథిలి మాత్రం చిన్నగా నవ్వుతుంటుంది. మైథిలి నవ్వును చూసి కళ్యాణ్ ఇంకాస్త ఫీల్ అవుతుంటాడు. మా గాలోడు చెట్టంత ఎదిగాడు కానీ ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియదు మైథిలి. అందుకే ఇలాంటి వెర్రి నా కొడుకు గురించి నువ్వు అస్సలు పట్టించుకోకు అని తిడుతూ మైథిలికి చెప్తుంటుంది అనసూయం గారు. ఆ మాటలకు మైథిలి నవ్వుతుంటే కళ్యాణ్కి తన ముందు పరుగు పోతున్నందుకు లోపల ఫీల్ అవుతూ పైకి మాత్రం తన ముందు వెకిలి నవ్వు నటిస్తూ గ్రాని చెవి దగ్గరికి వచ్చి, నువ్వు నాకు ఇచ్చిన బిరుదులన్నీ తన ముందు బయట పెట్టడం ఇప్పుడు అవసరమా గ్రాని అంటాడు బిక్కమొహం పెట్టుకుంటూ. మా రాస్కెల్ ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడా మైథిలి అంటూ అంతలోనే అర్జున్ అక్కడికి వస్తాడు. అబ్బా, పోతున్న పరువు సరిపోదన్నట్టుగా వీడు కూడా వచ్చాడు. గ్రాని ఇస్తున్న బిరుదులకే ఇక్కడ చచ్చిపోతున్నాను. ఇక వీడిచ్చే బిరుదులకి ఉన్న ఇంకాస్త పరువు కూడా పోతుంది అని మనసులో అనుకొని, ఒరే అర్జున్, నీతో పనుంది, బయటకు వెళ్దాంరా అని అర్జున్ భుజం మీద చేయి వేసి తీసుకెళ్తుంటాడు. మైథిలితో మాట్లాడదామని వచ్చాను, కాసేపు ఉండరా అంటాడు అర్జున్. తను ఇక్కడే ఉంటుంది కదా, తీరిగ్గా మాట్లాడవచ్చు, ముందు మనం బయటకు వెళ్దాం పదా అని అర్జున్ని బలవంతంగా బయటకు తీసుకెళ్తుంటాడు. కళ్యాణ్ పరిస్థితి అర్థమవుతున్న మైథిలికి నవ్వొస్తుంటుంది. మనవడి పరిస్థితికి అనసూయం గారు కూడా నవ్వుతూ, అమ్మ మైథిలి, నా మనవడిది మూర్ఖత్వంతో కూడిన అమాయకత్వం, కానీ వాడి మనసు మాత్రం చాలా మంచిదమ్మా అని చెప్పి వెళ్తుంది. మైథిలి బాధగా ఆలోచించుకుంటూ, కానీ నాకు మాత్రం మీ మనవడంత చెడ్డవాడు మరొకడు లేడనిపిస్తుంది అని అనుకుంటూ తన రూమ్లోకి వచ్చేసరికి బెడ్ మీద నా ఫోన్ రింగ్ అవుతుంటుంది. అది మోహన్ దగ్గర నుంచి వస్తున్న కాల్. మోహన్ కాల్ చూడగానే సంతోషపడుతూ, హలో మోహన్ అని అంటుంది. కళ్యాణ్ వాళ్ళ ఇంటికి వచ్చేసావా మైథిలి అని అడుగుతాడు మోహన్ బాధపడుతూ. వచ్చి కొద్దిసేపు అవుతుంది మోహన్ అని అంటుంది. అక్కడ నీకు అంతా ఫెసిలిటీగా ఉంది కదా, ఎలాంటి ప్రాబ్లం లేదు కదా అని అడుగుతాడు. ప్రాబ్లం ఏమీ లేదు మోహన్, అమ్మమ్మ గారు ఉన్నారు కాబట్టి కళ్యాణ్ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని అంటుంది. నీకు కళ్యాణ్తో ఏ కాస్త ఇబ్బంది కలిగినా బామ్మగారికి వెంటనే చెప్పు. నీకు జరుగుతున్న ప్రమాదాలు చూస్తుంటే నువ్వు వాళ్ళ సంరక్షణలో బిడ్డని కనడం మంచిదని నాకు కూడా అనిపించింది. కాకపోతే ఆ కళ్యాణ్ గురించే భయపడుతున్నాను అని అంటాడు. డోంట్ వరీ మోహన్, అమ్మమ్మ గారు ఉండగా కళ్యాణ్ నన్ను ఏమీ చేయలేడని పూర్తిగా అర్థమైంది అని మాట్లాడుతుంటుంది. ప్లాన్ ఫెయిల్ అయినందుకు లత మండిపడుతూ, ఆ మైథిలి చచ్చినా చావకపోయినా కడుపులో బిడ్డ చస్తుందనుకున్నాన్రా, కానీ కడుపులో ఉన్నవాడు ఈ కళ్యాణ్ కన్నా గట్టికుడిలాగా ఉన్నాడు, అందుకే ప్రాణాలతో ఉండిపోయాడు అంటుంది ఈశ్వర్తో. ఈశ్వర్ కూడా కోపం తెచ్చుకుంటూ, ఈ ప్లాన్ ఫెయిల్ అవ్వడం అలా ఉంచితే మైథిలిని తెచ్చుకొని ఆ ఐశ్వర్య నిలయంలో పెట్టుకున్నారు. అదే మనకిప్పుడు పెద్ద చిక్కు. మామూలుగానే ఆ ఐశ్వర్య నిలయం సెక్యూరిటీగా ఉంటుంది. ఇప్పుడు మైథిలి కూడా తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళకు తెలియకుండా చీమను కూడా లోపలికి పంపించలేము అంటాడు విరక్తి చెందుతూ. నువ్వు ఆవేశపడక ఈశ్వర్, ఇంకా మనకి 3 నెలలు టైం ఉంది. బిడ్డ కనేలోపు మనం ఏదో ఒకటి చేసి ఆ బిడ్డని కడుపులోని సమాధి చేద్దాంలే అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ మోహన్ ఫోన్ మాట్లాడుతూ, జాబ్ గురించి ఏం ఆలోచించావు మైథిలి? కంటిన్యూ చేస్తే మాత్రం నీకు హెల్త్ పరంగా రిస్క్ అవుతుందేమో అంటాడు. నాకు అదే అనిపిస్తుంది మోహన్. కాకపోతే ఒక్క నెల రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేద్దామనుకుంటున్నాను. అది కూడా మరికొన్ని రోజుల్లో ఫారెన్ నుంచి వచ్చే డెలిగేట్స్తో ఓ ప్రాజెక్ట్ గురించి ప్రజెంటేషన్ ఇచ్చేది ఉంది. దానికి ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కూడా పోటీ పడుతుంది. అంటే ఆ ప్రజెంటేషన్లో కళ్యాణ్ మీద నేను గెలవాలనుకుంటున్నాను. అది పూర్తి కాగానే ఆ శశిధర్ దగ్గర జాబ్ మానేస్తాను. అప్పటి వరకు నా జాబ్కి అడ్డు చెప్పక మోహన్
అని రిక్వెస్ట్గా అడుగుతుంది. మోహన్ నవ్వి, కళ్యాణ్ మీద నీకు ఎంత కసి ఉందో నీ మాటల్లో అర్థమవుతుంది మైథిలి. సరే, నీ ఇష్టం, కానీ జాగ్రత్త అని అంటాడు. ఇలా కొద్దిసేపు ఫోన్ మాట్లాడి పక్కకు పెట్టి ఇటువైపుకి తిరిగేసరికి కళ్యాణ్ ఎదురుగా ఉంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి.